పోని పలకరించకపోతే ఇంకా నాకేం దిక్కు లేదా అయింది, ప్రేమించకపోతే ఇంకా నాకేం గతి లేదా అయింది. నా దగ్గర ఉంటే తిని నన్ను ప్రేమించే ఈ పనికి మాలిన రకాలు నాకెందుక? నేను పాపినై ఉండగానే నా కోసం చచ్చిపోయేంత ప్రేమించిన నా బంగారు తండ్రి ఉన్నాడు నాకు. నా కోసం చచ్చిపోయేంత ప్రేమించినోడు నాకుంటే నా చావు కోరే ఈ దరిద్రుల కోసం నేనెందుకు చావాలి? నేను చావను. పక్కన సైతాన్ గాడు చేరి సావు 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 అంటాడు. నువ్వు చావురా సైతాన్, నువ్వు చావురా, నువ్వు చావు. నేను చావును. నేనెందుకు చావాలరా? జీవం గల దేవుడు, నా బంగారు తండ్రి, నా బంగారు కొండ, నా కోట, నా యేసయ్య నాకుంటే నేనెందుకు చావాలి? ఎవరు నన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా, ఎవరు నన్ను పట్టించుకున్నా పట్టించుకోకపోయినా నాకు ఈ అల్పమైన ప్రేమలు అక్కర్లేదు. ఈ లోకమంతా నన్ను వదిలేసిన నిన్ను నా ప్రభుతో బతికేస్తా. ప్రభు కోసం బతుకుతా. ఎప్పటి కోసం? ఈ దరిద్రుల కోసం కష్టపడ్డా, ఇలా ప్రేమలు నిజమని కష్టపడ్డా, ఇదంతా బుస్ అని తేలిపోయింది. ఇప్పుడు నన్ను ప్రేమించి నా కోసం ప్రాణం పెట్టిన నా యేసయ్య కోసం బతుకుతా. ప్రోత్సహించకపోయినా మీరుగా దేవునితో కనెక్ట్ అయి ఉండాలి. మీరుగా దేవునితో అనుసంధానమై ఉండాలి. దేవునితో అంటూ కట్టబడిన అనుభవం కలిగి ఉండాలి. ఇది దేవుని కోరికే, శాలేమన్న కోరిక కూడా. దేవునికి మహిమ. ఎవరి కోరిక? దేవుని కోరిక, శాలేమన్న కోరిక కూడా. ఈ అనుభవం మనం నేర్చుకోవటానికి దేవుడు కొన్నిసార్లు దీనమైన పరిస్థితులు మనకు అనుమతిస్తాడట. అందులో భాగంగా బైబిల్లో కొన్ని సన్నివేశాలు మనకు కనపడతాయి. షడ్రకు, మేషాకు, అబేద్నెగో అనే వాళ్ళ గురించి మీకు తెలుసు. వాళ్ళు ఎవరు అంటే, నెబుకద్నెజరు విగ్రహాన్ని చేసి ఆ విగ్రహానికి మొక్కమని రాజ్యం మొత్తానికి చాటింపు వేస్తే రాజ్యం మొత్తం మొక్కారు, కానీ ఈ ముగ్గురు మాత్రం మొక్కనందుకు వాళ్ళని అగ్నిగుండంలో వేయిస్తాడు. అగ్నిగుండంలో వేస్తే 4వ వాడుగా దేవుడు తన దూత ద్వారా, దేవుడే అనుకోండి, యెహోవా దూత, 4వ వాడుగా అగ్నిగుండంలో ప్రత్యక్షమై ఆ ముగ్గురిని ప్రాణాలతో మళ్ళా బయటికి రప్పిస్తాడు. వాళ్ళని అగ్ని ఏమీ చేయకుండా కాపాడతాడు. కనీసం వాళ్ళ తల వెంట్రుకలకు కానీ వారి ఒంటి మీద వస్త్రాలకు కానీ నిప్పు వాసనైనా ఉండదు, ఒక వెంట్రుక కూడా కాలదు. వాళ్ళని అగ్నిగుండంలో విసిరినటువంటి మనుషులు చచ్చిపోతారు అక్కడికక్కడే ఆ అగ్ని సెగదెబ్బకి. కానీ అందులో విసరబడ్డ వాళ్ళు మాత్రం సజీవంగా ఉంటారు. వీళ్ళని షద్రకు, మేషాకు, అబేద్నెగో అంటారు. ఈ ముగ్గురికి ప్రోత్సాహకుడు ఎవరో తెలుసా? బాగా వినండి. భక్తులైన వాళ్ళందరూ జాగ్రత్తగా వినండి. మీరు ఎంతో ఆశతో వచ్చారు. వీళ్ళకి ప్రోత్సాహకుడు ఎవరో తెలుసా? దానియేలు. సింపుల్గా చెప్పాలంటే ప్రోత్సాహకుడు అనొచ్చు, లేదా వీళ్ళ నాయకుడు అని కూడా చెప్పొచ్చు. ఈ టీం ఈ నలుగురిలో లీడింగ్ చేసే వ్యక్తిగా దానియేలు ఉంటాడు. వాళ్ళకి ప్రోత్సాహకుడు. మీరు గమనించవచ్చు, ఫస్ట్ రాజభోజనం విషయంలో మాంసం ఉంటుంది. ఆ మాంసం కూడా ఏంటి? విగ్రహములకు బలి ఇచ్చినది. అది పెడతారు రాజుగారి భోజనంలో. అది తినుట ద్వారా తమను తాము అపవిత్రపరుచుకునే ఛాన్స్ ఉందని దానియేలు గుర్తించి ఆ భోజనం వడ్డించే వ్యక్తితో చెప్తాడు. భోజనం వడ్డించే వ్యక్తి అంటాడు, ఇది రాజు మీకు నియమించినటువంటి ఆహారము, ఇది రాజభోజనం, దీన్ని మీరు తినాలి. దీన్ని మీరు తినకపోతే నా తల లెగిసిపోయిద్ది. కాబట్టి ఇదిగో ఇది మీ ఆహారం అని కేటాయిస్తే ఆ అంతఃపురంలో దానియేలు ఓ మాట అంటాడు, అయ్యా నాకు ఆ మాంసాహారాదులు వద్దు, నాకు శాకాహారాలు ఇవ్వండి, ఆ కూరగాయలు ఆకుకూరలు ఏవో శాకాహారాదులు ఇవ్వండి, మేము అదే తింటాం, మాకు ఈ రాజభోజనం వద్దు అంటాడు. ఎందుకంటే అందులో అపవిత్రత ఉంది, దానివల్ల అతనికి అపవిత్రత అంటిద్ది, అందుకని వద్దన్నాడు. అప్పుడు అతను అంటాడు,
నువ్వు రాజభోజనం తినలేదని రాజుకు తెలిసిందంటే నా తల కొట్టిస్తాడు, నన్ను శిరచ్ఛేదం చేపిస్తాడు, నా ప్రాణం మీదికి తెస్తావా? దానియేలు ఈ మాట అంటే దానియేలు తీర్మానం చూసి ఈ శద్రకు, మేషకు, అబేద్నెగో అనే ముగ్గురు కూడా దానియేలుతో పాటు మేము కూడా శాకాహారాదులే తింటాం, మాంసాహారం తినము అంటారు. ఫస్ట్ ఈ తీర్మానానికి వచ్చింది మాత్రం దానియేలు. దానియేలును చూసి మిగిలిన ముగ్గురు వచ్చారు. ఇప్పుడు చెప్పండి, వీళ్ళకి ప్రేరణ ఎవరు? వీళ్ళకి ప్రోత్సాహకుడు ఎవరు? వీళ్ళకి మాదిరి ఎవరు? వీళ్ళకి నాయకుడు ఎవరు? ఒక్కసారి దానియేలు 1వ అధ్యాయం ఒకసారి తీయండి, ఆ మాట చదువుదాం. 8వ వచనం చదువు. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా, దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలునకు కృపా కటాక్షమునందును అనుగ్రహించెను గనుక నపుంసకుల అధిపతి దానియేలుతో ఇట్లనెను. దేవునికి మహిమ. మిగిలిన ముగ్గురు కూడా లైన్లోకి వచ్చి దానియేలుతో కలిసి మాకు కూడా అంతే పెట్టండి సార్, శాకాహారాదులు ఇవ్వండి, కూరగాయలు ఆకుకూరలు ఇవ్వండి సార్, మాంసం వద్దు అంట. ఒరి బాబు, మీరు నా ప్రాణం మీదకి తెచ్చేటట్టున్నారా నాయన అంటాడు. ఓ పని చేయండి, 10 రోజులు మిగిలిన వాళ్ళందరికీ మాంసాలు పెట్టండి, మా ద్రాక్షరసాలు ఇవ్వండి, అన్నీ ఇవ్వండి, మాకు మాత్రం కూరగాయలు ఆకుకూరలు ఇవ్వండి, 10 రోజులు టెస్ట్ చేయండి, వాళ్ళకంటే మా ముఖాలు బ్రైట్గా ఉంటేనే మాకు ఇది కంటిన్యూ చేయండి. మీరు మమ్మల్ని రాజు ముందుకు తీసుకెళ్ళినప్పుడు మేము చక్కగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, అంతే కదా, మేము తేజస్సుతో ఉండాలి, అంతే కదా, మాకు మేము చెప్పినట్టు చేయండి, 10 రోజులు చాలు, టెస్ట్ చేయండి అని చెప్తాడు. వాళ్ళ మాటను అంగీకరించి మిగిలిన వాళ్ళందరికీ మాంసము ద్రాక్షరసం ఇచ్చి వీళ్ళకి మాత్రం కూరగాయలు ఆకుకూరలు ఇస్తారు. 10 రోజుల తర్వాత మిగిలిన వాళ్ళ ముఖాలు వీళ్ళ ముఖాలు చూస్తే వాళ్ళ ముఖాలు ఏమో మామూలుగానే ఉంటాయి, వీళ్ళ ముఖాలు తేజరిల్లుతూ ఉంటాయి. ఎవరి ముఖాలు? ఆ తర్వాత అదే ఆహారాన్ని వాళ్ళు కంటిన్యూ చేస్తాడు. ఇలా ఈ ముగ్గురు నిలబడటానికి ఆధారం ఎవరయ్యారు? దానియేలు. ప్రేరణ ఎవరయ్యారు? మీరు ఆన్సర్ కరెక్ట్గా చేయాలి. నేను ముందే చెప్పా, కట్టా కొట్టా తెచ్చా అని ముగిస్తా అని. ఖచ్చితంగా ముగిస్తా, ఇందులో మా తిరుగులేదు. మళ్ళీ చెప్పండి, స్పందించండి. ఎవరు వీళ్ళకి ప్రేరణ? ఓకేనా? రైట్. తర్వాత రాజు ఒక కలగంటాడు. రాజు కలగంటాడు. కళ చెప్పడు తన దగ్గర ఉన్న వాళ్ళకి, జ్ఞానులకి, నక్షత్ర సూచకులకి, మాసచర్య చెప్పే వాళ్ళకి, కాలజ్ఞానులకి, మేము దేవుని భక్తులం, శక్తివంతులం అని చెప్పి బిల్డప్ ఇచ్చే వాళ్ళందరినీ పిలుస్తాడు. రే భక్తులారా రండిని. వాళ్ళ అంతఃపురంలో, ఆస్థానంలో అప్పనంగా ఉంటారు వాళ్ళు, శుభ్రంగా తింటా అక్కడే. ఆ సరుకు మొత్తాన్ని పిలుస్తాడు. పిలిచి అంటాడు, రాత్రి నాకు ఒక కళ వచ్చిందిరా. ఓకే మహారాజా, ఆ కళ భావం చెప్పాలంటాడు. తప్పకుండా మహారాజా, కళ చెప్పండి, భావం చెబుతామంటారు వీళ్ళు. అతను ఏమంటాడు తెలుసా? మీరు భక్తులు కదురా, మీరు దేవుడితో టచ్లో ఉంటారుగా, మీరు దేవుడితో టచ్లో ఉండి అర్థాలు చెప్తారు కదా. మీరు అర్థాలు చెప్పేవాళ్ళు నేనేం కలగన్నానో చెప్పలేరా ఏంది? మర్యాదగా కళ మీరే చెప్పాలి, అర్థం కూడా మీరే చెప్పాలంటాడు రాజు. ఎంతమందికి అర్థమైంది? రైట్. కొంతమంది చేతులు ఎత్తట్లు, అమ్మ ఏడున్నారా, ఏడని సంచరిస్తున్నారు, ఏడన 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. వినండి, రాజు ఏమైనా మెంటలు ఎక్కిందా? కళ మనల్ని చెప్పమంటాడు. కళ కన్నది తనుగన్న కళ మనకెలా తెలుసు? మహారాజా, ఇది చాలా కష్టతరమైన విషయం, ఇది మనుషుడు ఎవడు చెప్పలేడంటారు. ఎందుకు చెప్పలేరు? మీరు దేవుడి శక్తితో కళ భావం చెప్పగలిగినప్పుడు కళ ఎందుకు చెప్పరు? మర్యాదగా కళ కూడా చెప్పండి అంట. కళ మీరే చెప్పాలా,
కళ కన్నది నేను, దాని అర్థం కూడా మీరే చెప్పాలంటే వాళ్ళని ఎత్తిన గొడ్డేసుకుంటారు. ఏదో మొత్తానికి మా సావు మూడిందని ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకొని ఫైనల్గా వాళ్ళు తేల్చేది ఏంటంటే ఇది దేవతల వల్లే కానీ మనుషుల వల్ల కాదు, దీనికి ఎవ్వడు సమాధానం చెప్పలేడు అంటారు. ఈ పరీక్షతో వాళ్ళు నిజంగా దేవుడితో అనుబంధం కలిగి ఉన్నారో లేదో రాజు ఫైనల్ చేసుకుంటాడు. ఇదంతా ఎంత బుస్ పార్టీలు ఇవన్నీ, మాయ సరుకు, ఇది ఒరిజినల్ సరుకు కాదు, ఈ మాయ సరుకు మొత్తాన్ని తలలు లేపేసేయండి అంటాడు. ఒక డేటు డిసైడ్ చేసి ఆ డేటు కల్లా ఇలా తలకాయ లేపేయండిరా, ఇదంతా మాయ సరుకు అంటాడు. గుండెలు కొట్టుకుంటే మరి ప్రాణం తీస్తాడు కదా. ఈ ఆజ్ఞ దానియేలు, శద్రకు, మేషకు, అబేద్నెగో అనే టీము కూడా వర్తించిద్ది. అప్పుడు మళ్ళా దానియేలే స్పందిస్తాడు. దానియేలు స్పందించి రాజు అధికారుల దగ్గరికి వెళ్ళి పర్మిషన్ అడుగుతాడు. సార్ నాకు కొంచెం టైం ఇవ్వండి, ఇదిగో ఇన్ని రోజులు టైం ఇవ్వండి, ఆ టైంలోపు నేను నా దేవుడిని అడిగి, నిద్ర వచ్చిన వాళ్ళు స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. మెలుకుతున్న వాళ్ళు చెప్పండి, జాగ్రత్త. నాకు కొంచెం టైం ఇస్తే రాజు కన్నా కళ చెప్తాను, దాని అర్థం కూడా చెప్తాను సార్, పర్మిషన్ ఇవ్వండి అంటాడు. రాజును అడిగి పర్మిషన్ ఇప్పిస్తా. అప్పుడు పోయి కూడా దానియేలే శద్రకు, మేషకు, అబేద్నెగోలకు చెప్తాడు, మీరు ప్రార్థన చేయండి, నేను దేవుడి ముందు కూర్చుంటున్నాను, నా దేవుడు నాకు ఇప్పుడు ఆయన కన్నా కళ చెప్పాలి, దాని అర్థం కూడా చెప్పాలి, మీరు నాకు సపోర్ట్గా ప్రేయర్లో ఉండండి, నేను ప్రార్థన చేస్తాను, దేవుడు బయలుపరుస్తాడు. మనకున్నాడు కదా మర్మములను బయలుపరిచే దేవుడు, మనకున్నాడు కదా రహస్యములను తేటపరిచేవాడు, మనకున్నాడు కదా మరుగై ఉన్న వాటిని వ్యక్తం చేసేవాడు, మనకున్నాడు కదా, నేను ఆయన పాదాలు పట్టుకుంటా అని వాళ్ళకి చెప్తాడు. ఇక్కడ కూడా వాళ్ళకి దానియేలే చెప్పినట్టు ఉంటుంది. ఒకసారి చూడండి 2వ అధ్యాయము, దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనం. చదువు. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాకును, మిషాయేలునకును, అజర్యాకును సంగతి తెలియజేసి, తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండునట్లు ఆ కల యొక్క మర్మ విషయములో పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరించెను. అది ఇప్పుడు చెప్పండి, ప్రోత్సాహకుడు ఎవరు? పెద్దగా హెచ్చరిక చేసేవాడెవరు? వాళ్ళని ప్రేరేపించేవాడెవరు? వాళ్ళని పురికొల్పేవాడెవరు? వాళ్ళని రేపేవాడెవరు? 2 చోట్ల మీకు చూపించా. ఓకేనా? నిజంగానే దానియేలు వెళ్ళి కూర్చుంటాడు, వీళ్ళు కూడా సపోర్ట్ ప్రార్థన చేస్తారు. దేవుడు రాజు కన్నా కళ చెప్తాడు, కళ అర్థం కూడా చెప్తాడు. తర్వాత నిర్ణయ కాలమందు రాజు సముఖంలోకి పోతాడు దానియేలు. ఏమయ్యా చెప్తావా కళ? కళ చెప్పాలి, దాని అర్థం కూడా చెప్పాలి, లేకపోతే మొత్తం అవుట్. మహారాజా, నేను వెళ్ళిపోయిన తరువాత నా రాజ్యం యొక్క పరిస్థితులు ఎలాగుంటాయన్న ఆలోచనతో మీరు పడకెక్కారు. చూడండి, పడక మీద పరుండేటప్పుడు రాజు ఏం ఆలోచించుకుంటున్నాడో మొదలుపెట్టాడు. నేను గతించిన తరువాత నా రాజ్యగతి ఏమగును, నా తర్వాత ఏమవుతుంది, నా ఫ్యూచర్ ఏంటి అనే ఆలోచనతో మీరు పడక మీద పరుండి ఆలోచన చేశారు. రహస్యములను బయలుపరిచే దేవుడు, మర్మములను తెలియజేసే దేవుడు తమరు కన్న కళ, దాని యొక్క భావము నాకు తెలియజేశాడు. భూత భవిష్యత్ వర్తమాన కాలముల యందు సర్వకాల సర్వావస్థల యందు ఉండు నా దేవుడు జరగబోవునది నీకు బయలుపరిచాడు. మీకు ఒక పెద్ద విగ్రహం కనపడింది, బొమ్మ. అది బంగారముతోనూ, వెండితోనూ, ఇత్తడితోనూ, ఇనుముతోనూ, మట్టితోనూ 5 రకములైనటువంటి వాటితో నిర్మించబడిన బొమ్మ మీకు స్వప్నంలో కనపడింది. అదిగో బంగారు ముఖం, బంగారంతో చేయబడిన ముఖం అంటే మీరు.
మీ తర్వాత వచ్చేవాడు వెండి, తర్వాత వచ్చేవాడు ఇత్తడి, తర్వాత వచ్చేవాడు ఇనుము, ఆ తర్వాత మట్టి. మీకు ఆ విగ్రహం కనపడతా ఉంది. మీరు చూస్తూ ఉండగా చేతి సహాయము లేక తీయబడిన రాయి ఒకటి కొండలో నుండి వచ్చింది. అది వచ్చి ఆ విగ్రహాన్ని తుత్తునియల చేసింది. మీరు వెళ్ళిపోయిన తర్వాత, మీరున్నప్పుడు రాజ్యస్థితి ఇలా ఉంటుంది. మీరు వెళ్ళిపోయిన తర్వాత ఇలాంటి పరిస్థితులు వస్తాయి, ఇలాంటి పరిస్థితులు వస్తాయి. తర్వాత క్లైమాక్స్లో అదిగో ఆయనే వస్తాడు. చేతి సహాయము లేక తీయబడిన రాయి ఎవరంటే నజరేయుడగు యేసే రారాజుగా వస్తాడు. భూలోక రాజ్యాలన్నిటినీ కూల్చి తానే రాజు అవుతాడనే విషయాన్ని మార్మికంగా ఓపెన్ చేస్తాడు దానియేలు ఒక్కొక్కటి మాట్లాడుతుంటే రాజుగారికి రోమాలు లెగిసి నిలబడతాయి. ఎందుకో తెలుసా? కళ ఏం కన్నాడో, కళ భావం ఏంటో కాదు, అసలు ముందు పడక మీదకి వెళ్ళేటప్పుడు ఏమనుకున్నాడో కూడా చెప్పాడు. పడక మీద పండుకొని ఏం ఆలోచించాడో కూడా చెప్పాడు. ఈ మాటలు పూర్తయ్యేసరికి పోయి సాష్టాంగ పడతాడు. ఎవరి ముందో తెలుసా? దానియేలు ముందు బోర్ల పడతాడు. పడి ఆయనను గణపరిచి ఆయనను పూజించడానికి ట్రై చేస్తాడు. దానియేలు ఏమంటాడో తెలుసా? నాకు కాదు పూజలు, సన్మానాలు, సత్కారాలు, మర్మములను బయలుపరిచే నా దేవునికి, రహస్యములను తేటపరిచే నా తండ్రికి, నా దేవునికి, నా ప్రభువుకి, సైన్యములకు అధిపత్యగు యెహోవా అని ఆయనకు పేరు. సైన్యములకు అధిపతి, బా రహస్యాలను విప్పువాడ, మర్మాలను తెలియజేవాడ, నీకు స్తోత్రం. హల్లెలూయా. ఈ 2 ఘట్టాలలో దానియేలు వాళ్ళతో కూడా ఉన్నాడు, టీంతో వాళ్ళకి ప్రోత్సాహంగా ఉన్నాడు. ఆశ్చర్యం ఏంటంటే 3వ ఘట్టంలో రాజు విగ్రహాన్ని చేయించి రాజ్య పౌరులందరూ దానికి మొక్కాలి అని ఆజ్ఞ జారీ చేసినప్పుడు దానియేలు ప్రస్తావన ఉండదు అక్కడ. ఎంతమంది లైన్లో ఉన్నారు? అబద్ధాలు ఆడకుండా నిజం చెప్పండి. ఉన్నారా లైన్లో? ఈ ఎన్నేళ్ళు? ఎన్ని? రైట్. పాప దూరం వాళ్ళు ఏం చెబుతున్నారో తెలియట్లేదు, కానీ దగ్గర వాళ్ళ సౌండ్ మాత్రం బాగానే వినపడుతుంది. జాగ్రత్తగా వినండి. ఇదే మీకు చెప్పాలనుకున్న విషయం. కొన్నిసార్లు దేవుడు మనకి ప్రోత్సాహకులుగా ఉండే వాళ్ళని దూరం చేస్తాడు. మనకి సహకారులుగా, సపోర్టర్స్గా ఉండే వాళ్ళని కొన్నిసార్లు దూరం చేస్తాడు. ఆయన దూరం చేసి మనల్ని పరీక్షలోకి తీసుకుంటాడు. మనం దేవునితో అనుసంధానమై ఆ ఆత్మీయతను అలాగే కంటిన్యూ చేస్తామా? లేకపోతే మనల్ని ప్రోత్సహించే ప్రోత్సాహకులు మనకు దూరమైనప్పుడు మనం చల్లారిపోతామా? అసలు మన ప్రవర్తన ఏంటి, మన స్థిరత్వం ఏంటి అనే విషయాన్ని ఖచ్చితంగా దేవుడు పరీక్షిస్తాడు. 2 ఘట్టాల్లో వాళ్ళకి సపోర్ట్ చేసినటువంటి దానియేలు 3వ ఘట్టంలో వారితో లేడు. అందరూ మొక్కుతారు ఆ విగ్రహానికి, కానీ శద్రకు, మేషకు, అబేద్నెగోలు మాత్రం మొక్కరు. అబ్బాయి మనం మొక్కకూడదు అని దానియేలు చెప్పలా. అసలు దానియేలు లేడు అక్కడ. దానియేలు ప్రస్తావనే లేదు. ఈ ముగ్గురే ఉన్నారు. కానీ ముందు ట్రైనింగ్ పొందారు కదా. ఏం ట్రైనింగ్ పొందారు? అపవిత్రమైన ఆహారం తీసుకోకూడదు అనేదే కాదు, దేవునితో అనుసంధానమై దేవుని దగ్గర నుండి ప్రతి విషయంలో సహాయం పొందాలి, దేవునికి ఇష్టముగా నడుచుకోవాలి, దేవునికి నచ్చని పనులు చెయ్యకూడదు అని ముందే ట్రైనింగ్ పొందుకొని ఉన్నారుగా. ఇప్పుడు వాళ్ళు పరీక్షింపబడే టైం, వాళ్ళ ఎగ్జామ్ రాయాల్సిన టైం వచ్చింది. ఇక ఇక్కడ వాళ్ళకి ప్రోత్సహించేవాడు లేడు. అయితే సూపర్ సక్సెస్. ప్రోత్సహించే దానియేలు లేకపోయినా, ప్రేరేపించే దానియేలు లేకపోయినా, హెచ్చరించే దానియేలు లేకపోయినా వాళ్ళు నిలబడ్డారు. మిగిలిన వాళ్ళందరూ చూసి రాజు దగ్గరికి కబురు తీసుకెళ్ళారు. అందరూ మొక్కారు, కానీ శద్రకు, మేషకు, అబేద్నెగో అనేవాళ్ళు మీరు చేయించిన ఆ బొమ్మకు మొక్కలేదు సార్ అని చెప్తారు రాజుకి.
రాజు పిలుస్తాడు, వాళ్ళని నా ఎదుటికి తీసుకొని రండి. శద్రకు మేషకు అబేద్నెగో ఎను వారలారా, నీకెంత అహం? నా ఆజ్ఞను ధిక్కరిస్తారా? ఇన్ని సంస్థానాల మీద చక్రవర్తిని నేను రాజుని, రాజులకే రాజుని. నా ఆజ్ఞను ధిక్కరిస్తారా? మొక్కుతారా లేదా అని అడుగుతాడు. వాళ్ళు చూడు, రాజువైన నెబుకద్నెజరు పేరు, రాజుగారు కాదు, రాజువైన నెబుకద్నెజరు, ఇందును గూర్చి నీకు ఉత్తరం ఇవ్వవలన చింత మాకు లేదు. అగ్నిగుండంలో పడాలనుందా? నువ్వు అగ్నిగుండంలో, వేడిమి గల ఈ అగ్నిగుండంలో మమ్మల్ని పడవేస్తే మమ్మల్ని కాపాడలేనంత చేతగాని వాడు కాదు మా దేవుడు. వేడిమి గల ఈ అగ్నిగుండంలో నీవు మమ్మల్ని పడవేస్తే మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు మా దేవుడు. రక్షింపకపోయినను అవసరమైతే కాలిపోతాం కానీ మా దేవునికి తప్ప మరో దానికి మొక్కటం కానీ, సాగిల పట్టం కానీ, సాష్టాంగ పట్టం కానీ, చేతులు చాపటం కానీ, మోకాళ్ళు వేయటం కానీ, దండాలు దశకాలు పెట్టడం కానీ నెవర్ జరగదది. వీళ్ళని తీసుకెళ్ళి వేయండి అగ్నిగుండం. ఆ అగ్నిగుండాన్ని ఏడంతలు ఎక్కువ చేయండి. ఒకంత మండుతుంది కదా, అంటే ఒక లారీ కట్టెలతో అగ్ని మండుతుంది అనుకో, 7 లారీల కట్టెలు వేయండి రా దానిలో అన్నాడు. అప్పుడు లారీలు ఎక్కడి నుంచి వచ్చినాయంటే, లారీలు ఇప్పుడు మీకు పోల్చి చెబుతున్నా, మళ్ళీ కొంతమంది అప్పుడు లారీలు ఏడుండే అన్నా అని మళ్ళీ ఆ పరిశోధనకు పోతారు, ఆశోది మాలోకాలు ఉంటారు, అందుకని చెబుతున్నాను నేను. ఎగ్జాంపుల్గా ఒక లారీ కట్టెలతో మండుతుంటే ఇంకా 7 లారీలు ఎక్కువ వేయించాడు అన్నమాట. అంటే ఎంత భయంకరంగా మండిద్దో చూడండి. అది ఎంత భయంకరంగా మండుతుందంటే ఇతన్ని పట్టుకొని దానిలో విసిరిన వాళ్ళు చచ్చిపోయారు అక్కడే. ఈ ముగ్గురిని పట్టుకొని విసిరిన వాళ్ళు చచ్చిపోయారు, కానీ ఈ ముగ్గురు చావలా. బబులోను దేశమందున ఆ భక్తులు ముగ్గురు బొమ్మకు మొక్కనందున, బబులోను దేశమందున ఆ భక్తులు ముగ్గురు బొమ్మకు మొక్కనందున, పట్టి బంధించి రాజు అగ్నిలో పడవేస్తే, పట్టి బంధించి రాజు అగ్నిలో పడవేస్తే 4వ వానిగా ఉండలేదా? ఓ భక్తుడా, రాజు రమ్మని పిలువలేదా? 4వ వానిగా ఉండలేదా? ఓ భక్తుడా, రాజు రమ్మని పిలువలేదా? భయము చెందకు భక్తుడా, ఈ మాయలోక ఛాయలు చూసినప్పుడు. భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు, భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు, జీవమిచ్చిన యెహోవా ఉన్నాడు. ఓ భక్తుడా, ప్రాణం పెట్టిన యేసయ్యున్నాడు. జీవమిచ్చిన యెహోవా ఉన్నాడు. ఓ భక్తుడా, ప్రాణం పెట్టిన యేసయ్యున్నాడు. దేవునికి మహిమ. విసిరారా అందులోకి, కాలి బూడిదైపోయి ఉంటారు అనుకున్నారు. ఏం లేదు, శుభ్రంగా గుండంలో తిరుగుతూ ఉన్నారు. వేసిందే ముగ్గురిని, తిరుగుతుందేమో 4. కాసేపు ఆగి రాజు చూశాడు, అయిపోయి ఉంటారు, ఆ బూడిద అయిపోయి ఉంటారని అగ్నిగుండంలో చూస్తే తిరుగుతున్నారు. వాడు బిత్తరపోయాడు. వాడెంత అదృష్టవంతుడండి, ఎన్ని అద్భుతాలు చూశాడండి వాడు కళ్ళారా. నిజంగా వాడు ధన్యుడు అనుకోవాలి. పక్కన వాళ్ళు పిలిచారే, మనం అగ్నిగుండంలో ఎంతమందిని వేసాంరా? 3 సార్. పేరులు శద్రకు, మేషకు, అబేద్నెగో. మరి నాకేంద్ర 4 కనపడుతున్నారు? నాకేంద్ర 4 కనపడుతున్నారు? 4 ఎందుకుంటారు సార్? 3 సార్. సరే చూడండి రా. అవును సార్, 4వ వాని రూపం దేవతల రూపం వల్లే ఉంది. మరి ఎవరో కాదు సార్, ఆ శద్రకు, మేషకు, అబేద్నెగోలు ఆరాధించే దేవుడే సార్. అమ్మో, ఆయన దిగొచ్చాడు సార్. వాళ్ళు ముందే చెప్పారుగా. వేడి మిగల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను రక్షించుటకు మా దేవుడు సమర్థుడు.
మనం వేసింది ఎంతమంది నన్ను అడుగుతున్నాడు. అది గదిగదిగా 4వ వాడు కనపడుతున్నాడు చూడు. ఆ ముగ్గురితో పాటు 4వ వాడు ఉన్నాడు. అగ్నిలోనే ఉన్నారు, కానీ అగ్ని వారిని ఏమీ చేయట్లా. అదిగో ఆయన చేతులు. 4వ వానిగా ఉండలేదా ఓ భక్తుడా, రాజు రమ్మని పిలువలేదా? 4వ వానిగా ఉండలేదా ఓ భక్తుడా, రాజు రమ్మని పిలువలేదా? భయము చెందకు భక్తుడా, ఈ మాయలో గజాయాలు చూసినప్పుడు. హల్లెలూయా. ఈ రాజు ఏమంటాడు తెలుసా? ఇంకా తీసారా మళ్ళీ మైండ్ అడిపోయింది. ఈ రాజు ఏమంటాడు? శద్రకు మేషకు అబేద్నెగో అనువారులారా, జీవము గల దేవుని సేవకులారా, రండి రండి. నేను కానీ లోపల ఉన్నట్టయితే అందులో వాళ్ళ ప్లేస్లో నేను వచ్చేది ఏంటి సార్, మీరు రండి అనేవాడిని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రండి సార్, నేను లోపల ఉంటా రండి అనేవాడిని. సచ్చేవాడు ఎట్ట బతుకుతాడండి? వాళ్ళంటే దేవుడి సన్నిధి ఉంది. ఆజ్ఞ మీరిన నేరానికి అగ్ని పాలైన నీ వారిని, ఆజ్ఞ మీరిన నేరానికి అతి చిత్రముగా విడిపించినావు, అగ్ని బలమును అందరి ఎదుట ఘనపరచినావు, అతిశయించి జయించినావు. ఏమండి, మనం ఆరాధన చేసుకుంటే కదా టైం సాగుతుంది. అందుకని దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనకు అర్థమైంది ఏంటంటే, ఇంత కఠినమైన సీన్లో దానియేలు లేడు. మరి ఎక్కడికి వెళ్ళాడో, దానియేలు ఏ డ్యూటీ చేశారో, దానియేలు ఏడ తిరుగుతున్నాడో, మొత్తానికి ఆ సన్నివేశంలో దానియేలు లేడు. ఇక్కడ పాఠం ఏంటంటే, దేవభక్తి సాధన చేసేటప్పుడు మనల్ని ప్రోత్సహించేవాళ్ళు, హెచ్చరించేవాళ్ళు అన్ని టైముల్లో మనకు అందుబాటులో ఉండరు నాయన. కావాలనే కొన్నిసార్లు దేవుడు ఎడమయ్యేటట్టు చేస్తాడు, మనల్ని ప్రోత్సహించేవాళ్ళు మనకు దూరం అయ్యేటట్టు చేస్తాడు. ఎందుకు అంటే, అలా దూరం చేసి నీ భక్తి, దాని యొక్క సారం, నీ స్థిరత్వం, నీ భక్తి యొక్క నాణ్యత దేవుడు టెస్ట్ చేస్తాడు, పరీక్షిస్తాడు. అందుకే ప్రోత్సాహకులు ఉన్నా లేకపోయినా, హెచ్చరిక చేసేవారు ఉన్నా లేకపోయినా, నీకు అందినా అందకపోయినా, ఈ విషయాన్ని కానీ నువ్వు గుర్తుపెట్టుకుంటే భద్రంగా నువ్వు దేవునితో ఉండగలవు. దానియేలు ఏం చేశాడంటే, అది వాళ్ళని దేవునితో లింక్ చేశాడు. ఆల్రెడీ వాళ్ళు దేవభక్తులే, దేవునితో అనుసంధానం చేసి వదిలేశాడు. నేను అందుకే మీకు ఎప్పుడు ఈ విషయం చెప్పేది తరచుగా. నా కోరిక కూడా ఏంటంటే, మీకు ఆయనని, మీ ఇద్దరే మధ్యలో నేను ఎంటర్ కాకూడదు. అలాగాని మిమ్మల్ని ఆయనకి, ఆయనతో మీకు, మీతో ఆయనకి అనుబంధాన్ని ఏర్పరచగలిగానంటే ఇక నాకు దిగులేదు. అడవిలో వేసినా సరే అద్భుతంగా ఉంటారు మీరు, పచ్చి లోకంలో ఉంచినా సరే నిప్పులాగా బతికేస్తారు మీరు. అది నా ఆశ. ఎక్కడున్నా మీ భక్తి పాడు కాదు. మీరు ఎలాంటి మనుషుల మధ్యలో ఉన్నా, ఎలాంటి చీకట్లో ఉన్నా సరే మీ భక్తి డ్యామేజ్ అవ్వదు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే దీని అర్థం ఏంటంటే, నాయకులు లేకపోతే చల్లారిపోయేటట్టు ఉండకూడదు. నిన్ను ప్రోత్సహించేటువంటి వాళ్ళు లేకపోతే దిగజారిపోయేటట్టు ఉండకూడదు, బలహీన పడిపోయేటట్టు ఉండకూడదు, ఆత్మను ఆర్పుకునే పరిస్థితిలోకి వెళ్ళకూడదు. నాయకుడు దొరికినప్పుడు దొరుకుతాడు, నాయకురాలు దొరికినప్పుడు దొరికిద్ది. దొరకకపోయినా ఆ నాయకుడితో ఎప్పుడూ అనుబంధాన్ని కలిగి ఉండాలి. ఎంతమందికి అర్థమైంది? చేతులు ఎత్తండి. నీకు ఎంత తొందరగా, ఎంత బాగా అర్థమైతే అంత పెందలాడ అయిపోయింది. అందుకని
రెండో విషయం, మీకు ఇంకొక సూచన కూడా చూపిస్తా బైబిల్లో. కొన్నిసార్లు మన భక్తి యొక్క నాణ్యతను మనల్ని పరిశీలించడానికి దేవుడు అలాంటి పరిస్థితులు అనుమతిస్తాడు. అంటే నాయకుడు ఉన్నాడు, నాయకురాలు ఉందని వాళ్ళ మీద డిపెండ్ అవ్వటం కాదు, నువ్వు నా మీద డిపెండ్ అవ్వాలి. వాళ్ళు మనుషులు, నిమిత్త మాత్రులు, కొద్ది కాలం ఉంటారు, తర్వాత నీకు మరుగవుతారు. వారున్నా లేకపోయినా, నీకు దగ్గరున్నా దూరమైనా, నువ్వు నాతో అనుబంధం ఏర్పరచుకుంటే నిప్పులాగుంటావు బిడ్డ. నువ్వు నా వైపు చూడరా అని పాఠం, నువ్వు నా వైపు చూడు నా కుమారి అని పాఠం. అలాగే కొన్నిసార్లు మనల్ని ఆదరించి, ఓదార్చి, మనల్ని ప్రోత్సహించేటువంటి ఆత్మీయులను కూడా కొన్నిసార్లు దూరం చేసే అవకాశం ఉంది. ఏబు గ్రంథం చివర చూస్తే, ఏబుకి అంతమంది అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు ఉన్నారన్న సంగతి మనకి చివరిలో అర్థమైద్ది. మొదటి నుంచి చూస్తే అర్థం కాదు మనకి. కావాలంటే చూడండి, ఏబు గ్రంథము చివరి అధ్యాయము, అంటే 42వ అధ్యాయము ఒకసారి తీయండి. 11వ వచనం చదువు. అప్పుడు అతని సహోదరులందరూ, అతని అక్క చెల్లెళ్ళందరూ, అంతకుముందు అతనికి పరిచయులైన వారును వచ్చి అతనితో కూడా అతని ఇంట అన్నపానములు పుచ్చుకొని, యెహోవా అతని మీదికి రప్పించిన సమస్త బాధను గూర్చి ఎంత లేసి దుఃఖములు పొందితవని అతని కొరకు దుఃఖించుచు అతని నోదార్చిరి. ఏమండి, నాకు డౌటు, పాపం ఏబు అన్ని బాధలు పడుతుంటే వీళ్ళందరూ ఎటుపోయారండి? ఏబు అన్ని బాధలు పడుతుంటే వీళ్ళందరూ ఎటుపోయారు? అతని సహోదరులు అన్నాడంటే తోడబుట్టినోళ్ళు, అతని సోదరీమణులు అంటే అక్క చెల్లెళ్ళు, అతనికి పరిచయస్తులు అంటే అతనికి బాగా క్లోజ్గా రిలేషన్లో ఉన్నోళ్ళు, అనుబంధంలో ఉన్నోళ్ళు, పరిచయస్తులు, ఇంతమంది ఉన్నారని మనకు అనిపించదు ఏబు గ్రంథం చదివితే. అనుకొనని శ్రమలెన్నో ఎదిరించిన ఆత్మీయుల ప్రేమ నిదురించిన. కొన్నిసార్లు ఆత్మీయుల ప్రేమ నిద్రపోయేటట్టు దేవుడే చేస్తాడు. ఎందుకంటే నీ కళ్ళు తెరవటానికి. ఇంకా చెప్పాలంటే కొన్నిసార్లు ఆత్మీయులు అనుకున్న వాళ్ళే నిన్ను ద్వేషించే పరిస్థితి కూడా రప్పిస్తాడు. బాయ్ జాగ్రత్తగా వినో, మా జాగ్రత్తగా వినో. వాళ్ళను దూరం చేయటమే కాదు, కొన్నిసార్లు ఆత్మీయులు అనుకున్న వాళ్ళే నిన్ను ద్వేషించేటట్టు కూడా ఆ పరిస్థితి నీకు రప్పిస్తాడు. అప్పుడు నీ రియాక్షన్ ఏంటి? అప్పుడు నువ్వు ఎలా స్పందిస్తావు? ఏబు ఎలా స్పందించాడో తెలుసా? మొత్తం ఆయన విడిచిపోయినా ఏబు కృంగిపోలా, దేవుని పాదాలే పట్టుకున్నాడు. దేవుని పాదాలే పట్టుకున్నాడండి. నన్ను వాళ్ళు పలకరించలేదు, వీళ్ళు పలకరించలేదు, నన్ను వాళ్ళు వదిలేశారు, వీళ్ళు వదిలేశారు, నా అన్నదమ్ములు పట్టించుకోలేదు, అక్క చెల్లెండ్రు పట్టించుకోలేదు, పరిచయస్తులు పట్టించుకోలేదు, వాళ్ళు పట్టించుకోలేదు, వీళ్ళు పట్టించుకోలేదని ఎవడి మీద యాష్టపోలా, విలపించలా, కృంగిపోలా, నిరాశపడలా, చచ్చిపోవాలో బతకాలో అనుకోలా. కొంతమంది మైండ్ ఎలా ఉంటుందో తెలుసా? వాళ్ళోళ్ళు పట్టించుకోలేదనుకో, చీర తీసుకెళ్ళి ఫ్యాన్కి వేసుకుంటారు. ఎందుకు వేసుకుంటున్నావు అంటే, నన్ను అందరూ వదిలేశారు, ఇంకెందుకు బతకాలి నేను? నన్ను అందరూ వదిలేశారు, ఇంకెందుకు బతకాలి? నన్ను ఎవరు పట్టించుకోవట్లా, నా అన్న వాళ్ళందరూ నన్ను వదిలేశారు, ఇంక నేను ఎవరి కోసం బతకాలి, ఎందుకు బతకాలి? నేను బతకను. ఆ చీర ఒకటి దొరికిద్ది, అది తీసుకెళ్ళటం, ఫ్యాన్కి కట్టడం. దరిద్రులు, ఆత్మీయ దరిద్రులు. ఏమనుకోవకండి, ఇంతకుముందు ఎప్పుడన్నా గడితే దేవునికి స్తోత్రం. దరిద్రం కదా, ఆత్మీయ దరిద్రం కదా. పనికి మాలిన మొహమా, కావాలనే కొంతమందిని ఎడం చేస్తాడు దేవుడు. గుండె ఎలా ఉండాలో తెలుసా? గుండె, లోకమంతయు నన్ను విడచినా నీ నుండి వేరు చేయవు ప్రభువా, నీ నుండి వేరు చేయవు. లోకమంతయు నన్ను విడచినా, లోకమంతయు
పోని పలకరించకపోతే ఇంకా నాకేం దిక్కు లేదా అయింది, ప్రేమించకపోతే ఇంకా నాకేం గతి లేదా అయింది. నా దగ్గర ఉంటే తిని నన్ను ప్రేమించే ఈ పనికి మాలిన రకాలు నాకెందుక? నేను పాపినై ఉండగానే నా కోసం చచ్చిపోయేంత ప్రేమించిన నా బంగారు తండ్రి ఉన్నాడు నాకు. నా కోసం చచ్చిపోయేంత ప్రేమించినోడు నాకుంటే నా చావు కోరే ఈ దరిద్రుల కోసం నేనెందుకు చావాలి? నేను చావను. పక్కన సైతాన్ గాడు చేరి సావు 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 అంటాడు. నువ్వు చావురా సైతాన్, నువ్వు చావురా, నువ్వు చావు. నేను చావును. నేనెందుకు చావాలరా? జీవం గల దేవుడు, నా బంగారు తండ్రి, నా బంగారు కొండ, నా కోట, నా యేసయ్య నాకుంటే నేనెందుకు చావాలి? ఎవరు నన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా, ఎవరు నన్ను పట్టించుకున్నా పట్టించుకోకపోయినా నాకు ఈ అల్పమైన ప్రేమలు అక్కర్లేదు. ఈ లోకమంతా నన్ను వదిలేసిన నిన్ను నా ప్రభుతో బతికేస్తా. ప్రభు కోసం బతుకుతా. ఎప్పటి కోసం? ఈ దరిద్రుల కోసం కష్టపడ్డా, ఇలా ప్రేమలు నిజమని కష్టపడ్డా, ఇదంతా బుస్ అని తేలిపోయింది. ఇప్పుడు నన్ను ప్రేమించి నా కోసం ప్రాణం పెట్టిన నా యేసయ్య కోసం బతుకుతా. నిన్ను చూడక ఉండలేననే మాటలు విన్నావా? నీవు లేకపోతే బ్రతుకలేననే రాతలు చదివావా? నిన్ను చూడక ఉండలేననే మాటలు విన్నావా? నీవు లేకపోతే బ్రతుకలేననే రాతలు చదివావా? ప్రేమంటేనే తెలియని మనుషుల గారడి చెల్లెమ్మా. ప్రేమ పేరుతో మోసపోతే అది ఆరడి బ్రతుకమ్మా. ప్రేమంటేనే తెలియని మనుషుల గారడి చెల్లెమ్మా. ప్రేమ పేరుతో మోసపోతే అది ఆరడి బ్రతుకమ్మా. నీతి మాలిన మనుషుల ప్రేమలు నిజమనుకోకమ్మా. ఎండమావిలో ఎన్నడు దాహం తీరదే చెల్లెమ్మా. కళ్ళ ఎరుగని తెల్ల పావురమ పైకెగిరావా? కఠినమైన ఈ లోక పోకడ కానక ఉన్నావా? తెల్ల పావురమ పైకెగిరావా? కఠినమైన ఈ లోకపు పోకడ కానక ఉన్నావా? అయ్యో పావురమా, ఓ పావురమా, తెల్ల ఎరుగని తెల్ల పావురమ పైకెగిరావా? ఈ లోకపు పోకడ కానకయున్నావా? నీ కొరకే తన ప్రాణము పెట్టిన ప్రేమను చూడమ్మా. నిన్ను చూడక ఉండలేని ఆ ప్రేమే నిజమమ్మా. నీ కొరకే తన ప్రాణము పెట్టిన ప్రేమను చూడమ్మా. నిన్ను చూడక ఉండలేని ఆ ప్రేమే నిజమమ్మా. అందరూ నిన్ను మరచిన గాని మరువని స్నేహితుడే, కొందరిలాగా మధ్యలో నిన్ను విడువని ప్రేమికుడే. అందరూ నిన్ను మరచిన గాని మరువని స్నేహితుడే, కొందరిలాగా మధ్యలో నిన్ను విడువని ప్రేమికుడే. రక్తము పోసి ప్రేమ లేఖ నీకు రాసిన నీ ప్రియుడే, రక్షణనిచ్చి రాణిగా చేసే యేసురాజు గనుడే. కళ్ళ ఎరుగని తెల్ల పావురమ పైకెగిరావా? కఠినమైన ఈ లోకపు పోకడ కానక ఉన్నావా? కళ్ళ ఎరుగని తెల్ల పావురమ పైకెగిరావా? కఠినమైన ఈ లోకపు పోకడ కానక ఉన్నావా? అయ్యో పావురమా, ఓ పావురమా. చెప్పు, ఎవరు నిన్ను ప్రేమించలేదని సత్తావా? లేకపోతే నిన్ను ప్రేమించి నీ కోసం ప్రాణం పెట్టిన యేసయ్య కోసం బతుకుతావా? కొంతమంది కుటుంబాలను కూడా సిద్ధపరచుకుంటారు. బతకొద్దు చచ్చిపోవాలని తీర్మానాలు చేసుకుంటారు.
ఈరోజు ఇక్కడ కూడి వచ్చినటువంటి వాళ్ళ అలాంటి తీర్మానాల్లో ఎవరైనా ఉంటే ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. అలాంటి దరిద్రపు ఆలోచన చెయ్యొద్దు, అది సైతానుది. నీకు మంచి భవిష్యత్తు ఉంది. నా తండ్రి నీకు మంచి భవిష్యత్తు ఇచ్చాడు. ఈరోజు నువ్వు అనుభవిస్తున్న శ్రమలను చూస్తున్నావు. దీని తర్వాత దేవుడు నీకు ఇవ్వబోతున్న మహిమను చూడట్లా. నువ్వు తొందరపాటున అలాంటి పిచ్చి ఆలోచనలు చేసి దేవుడు నీకు ఇచ్చిన బంగారు భవిష్యత్తుని పాడు చేసుకోవద్దు. నా తమ్ముడా, నా చెల్లి, ఎవరు అలాంటి ఆలోచనల చేత శోధించబడుతున్నారో ప్రేమతో చెప్తున్నా, నువ్వు దిక్కు లేని వాడివి కాదు. ఈ లోకం మొత్తానికి దిక్కైన వాడే నీకు దిక్కుగా ఉన్నాడు. నిన్నెవరూ ప్రేమించట్లేదు అన్నది సరికాదు. ఎంత ప్రేమించాడో తమ్ముడా నీకు తెలుసా? నీ కోసం ప్రాణం పెట్టే అంత పిచ్చి నువ్వంటే ఆయనకి. ఇది నిజం, 100% నిజం. నా చెల్లి, నువ్వంటే ప్రాణం పెట్టే అంత ఇష్టం నువ్వంటే ఆయనకి. చచ్చిపోయాడమ్మా నీ కోసం. ఎవరు చచ్చిపోతారమ్మా? అది కూడా మంచోడి కోసం ఎవరన్నా చస్తారేమో కానీ చెడిపోయిన పాపులమ్మ నువ్వు చెడిపోయిన దానివి, చెడిపోయిన వాడివి, చెడిపోయిన వాడిని నేను. మన కోసం ఎవరు చచ్చిపోతారమ్మా? అసహ్యుల కోసం. అయినా మనల్ని ఎంత ప్రేమించాడో చూడు. ప్రాణం పెట్టేశాడు మన కోసం. ప్రాణం పెట్టేశాడు నీ కోసం తమ్ముడా. ఇప్పుడు నువ్వు కొంచెం ఆటుపోట్లు ఎదుర్కొంటే చావేది ఇంక లేదా? ఎవరనుకున్నారు దావీదు మహారాజు అవుతాడని? ఎవరనుకున్నారు యోసేపు ఐగుప్తుని ఏల్తాడని? ఎవరనుకున్నారండి? కాళ్ళ ముందు చూపు చూడవాకు. నా తండ్రి నీకు బ్రైట్ ఫ్యూచర్ సిద్ధపరిచాడు. అందమైన భవిష్యత్తు, శ్రేష్టమైన భవిష్యత్తు, అనేకులకు దీవెనకరమైన పాత్రమవుతావు నువ్వు. నా దేవుడు మాట్లాడుతున్నాడు. నిన్ను చుట్టినటువంటి ప్రతికూల పరిస్థితుల్లో నా అన్నవారంతా నిన్ను నిందించి త్రోసేసి వెళ్ళిపోయినా, నిన్నెవరు పలకరించకపోయినా, పట్టించుకోకపోయినా, గుర్తుపెట్టుకో, ఇవన్నీ రేపు నీకు సాక్ష్యాలు. ఈ చేదైన అనుభవాలు రేపు నీకు కమ్మని మధురమైన సాక్ష్యాలు. ఇవన్నీ నువ్వు చెప్పుకోవడానికి సాక్ష్యాలు. ఇవన్నీ నువ్వు ఆయన వైపు చూడు, ఆయన మీదే అనుకో. నీకెవరు లేకపోవటం ఏంటి? నిన్నెవరు నిర్మించుకున్నారు తల్లి? నీకు ముక్కు ఎవరు ఇచ్చారా? నీ ముక్కు అలా ఉండాలని ఎవరు డిజైన్ చేశారు? నీ కళ్ళు ఎవరు ఇచ్చారా? నీకు ఆ పళ్ళు ఎవరు ఇచ్చారు? నీకు ఆ పెదవులు ఎవరు నిర్మించారు? నీ ముఖ చిత్రాన్ని ఎవరు రూపొందించారు? ఎంత ఇష్టపడి చేసుకున్నాడమ్మా నిన్ను, ఎంత ఇష్టపడి నిర్మించుకున్నాడు తమ్ముడా నిన్ను. ఇన్ని సంవత్సరాలు కంటికి రెప్పలా కాపాడుకున్నాడు. ఇప్పుడు నువ్వు చావును వెతుకుతున్నావేంటి? ఆయన లేడా? నమ్మలేవా? నిజం కాదా? కొంతమంది మరణాపేక్షతో వచ్చిన వాళ్ళు ఉన్నారు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు పలికిస్తున్నాడు. అలాంటి ఆలోచన చేయొద్దు తల్లి, చేయొద్దు. అది ఆత్మీయ దారిద్ర్యం పట్టిన వాళ్ళు చేసే ఆలోచన, సైతానుకు లొంగినోళ్ళు చేసే ఆలోచన. చచ్చిపోతే ఈజీ అనుకుంటున్నావేమో. దేవుని సెలవు లేకుండా మనం పుట్టలేదు. దేవుని సెలవు లేకుండా మన ప్రాణం పోవటానికి కూడా వీల్లేదు. ఆ సమయం వచ్చినప్పుడు ఆయనే తీసుకుంటాడు. ఆయన సమయం వచ్చిందాకా నీ ప్రాణం నువ్వు తీసుకుంటే దేవుని సార్వభౌమాధికారాన్ని ధిక్కరించిన వాడివి అవుతావు. తీర్పులోకి వస్తావు. నీ కర్మ కలితే నరకానికి పోయే అవకాశం కూడా 100% ఉంది. జాగ్రత్త. చచ్చిపోతే ఈజీ అనుకుంటున్నావేమో, పోతావు నరకానికి. ఈజీ కాదు. 5 నిమిషాలు కళ్ళు మూసుకుంటే సావచ్చు, అది పెద్ద చాకిరి కాదు. కానీ తర్వాత ఉంటుంది. ఎందుకు ఆ కర్మ? ఎందుకు? నీకు నా తండ్రి లేకపోతేగా, నా ప్రభు లేకపోతేగా. మనుషుల మనసులలో టైం అయిపోతుందిలే, ఏమనుకోవద్దు. మీరేం పాడమంటారు? టైం ఏం పరిగెత్తుతున్నాడా? మళ్ళీ అసలుగా రేపు కూటం ఉంది. మళ్ళీ మీరు అలసిపోతే రేపు రారు మళ్ళీ. మీరు అసలుకే మొక్క కంటే మెత్తనోళ్ళు. సరే పాడమంటారు కాబట్టి పాడుతున్నా. మనుషుల మనసులలో ఏ చోటు లేకున్నా మంచిదైన నీ మదిలో నాకు చోటునిచ్చావు. పలుకరించు వారెవరు నాదరికి రాకున్నా
నన్ను పలుకరించగా పరితపిస్తూ ఉంటావు. కంటి పాపలా నన్ను కాపాడుకుంటావు. కంటి పాపలా నన్ను కాపాడుకుంటావు. చంటి పాపలా నన్ను చంకనెత్తుకుంటావు. చంటి పాపలా నన్ను చంకనెత్తుకుంటావు. చంకనెత్తుకుంటావు. ఊహించలేదయ్యా ఈ జీవితం, వర్ణించలేనయ్యా ఈ భాగ్యము. ఆయన నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో చూడు. ఈరోజు నువ్వు కూటానికి వచ్చేటట్టు చేసి, నేను నీకు తోడై ఉన్నాను, నీ భవిష్యత్తు బాగుంటుంది, నువ్వు భయపడొద్దని స్పష్టంగా నీతో మాట్లాడిస్తున్నాడు ఆయన. మాట్లాడించాడు కదా, మాట్లాడుతున్నాడు ఆయన. నువ్వు ఇలాంటి ఆలోచన కలిగి ఉన్నావని శాలేం రాజు అన్నకు తెలుసా? మరి ఎవరికైనా తెలుసా? ఆయనకి తెలుసు. ఆయనే నీతో మాట్లాడుతున్నాడని నమ్ము, అబద్ధాలు కాదు. చెప్పు, చద్దామా? కొన్నిసార్లు మనల్ని పరీక్షించడానికి, కొన్నిసార్లు మనల్ని శ్రమ కొలిమిలో కాల్చడానికి, మనం ఆయన మీద ఆనుకోవడానికి నా అన్న వాళ్ళందరినీ దూరం చేస్తాడు. గుర్తుపెట్టుకో, ఈరోజు దూరమైన వాళ్ళందరూ ఒకరోజు నీ దగ్గరికి వచ్చి ఎన్ని బాధలు పడ్డావో, నిజంగా మామూలు అగచాట్లు కాదు నువ్వు పడ్డది, మామూలు శ్రమలు కాదు నువ్వు పడ్డదని నీ దగ్గరకు వచ్చి ఏబును కానీ వాళ్ళు ఓదార్చినట్టు నీ దగ్గరకు వచ్చి నిన్ను వాళ్ళు పలకరించి మాట్లాడకపోతే ఎప్పుడు అడుగు, జరిగిద్ది అదంతే. ఏసున్నాము. శ్రమ కొలిమిలో కాలుతున్నప్పుడు దేవుడే దూరం చేస్తాడు. ఎందుకంటే ఆ శ్రమ కొలిమిలో నువ్వు ఏ మనిషికి వెళ్ళి చూడకూడదని ఆయన ఆశపడుతున్నాడు. అందుకు ఈ గోలంతా. అర్థమైందా? శ్రమ కొలిమిలో మనల్ నుంచి ఏ మనిషి వైపు మనం చూడకూడదని ఆయన కోరుకుంటున్నాడు. మరి ఎటు చూడాలా? ఎటు చూడకుండా ఏ మనిషికి వెళ్ళి చూడ, తన వైపే చూడాలి. నువ్వు దీనుడవై దీనురాలివై ఆయన వైపే చూడాలి. హల్లెలూయా. ఆయనతో కనెక్ట్ అవ్వాలి. ఈ కష్టకాలంలోనే కనెక్ట్ అవుతావు, ఈ శ్రమ కొలిమిలోనే కనెక్ట్ అవుతావు, ఈ ఇబ్బంది కొలిమిలోనే కనెక్ట్ అవుతావు, ఈ అందరూ త్రోసివేసిన అనుభవంలోనే నువ్వు దేవునితో లింకు కాగలుగుతావు. ఇది నీకు ప్లస్ మైనస్ కాదు, ఇది నీకు రైట్ టైం, ఇది నీకు మంచి సమయం, నా దేవుణ్ణి పెనవేసుకునే టైం. ఏబు గ్రంథంలో ఆ చివరి చదివి ఆశ్చర్యపోయాను నేను. ఒరి నాయన, అన్నదమ్ములు ఉన్నారు, అక్క చెల్లెళ్ళు ఉన్నారు, పరిచయస్తులు ఉన్నారు, మరి ఏబు అన్ని బాధలు పడుతున్నప్పుడు వీళ్ళందరూ ఎట్టుపోయారు? అడ్రస్ లేకుండా చేశాడు ఆయనే చేశాడు. అడ్రస్ లేకుండా చేశాడు మొత్తాన్ని. ఆత్మీయుల ప్రేమ నిద్రపోయేటట్టు చేశాడు. ఇంక ఇప్పుడు ఏబుకి ఎవరు కనపడుతున్నారు? ఫ్రెండ్స్ ఉన్నారంటే వాళ్ళు మాటలతో పొడుస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. భార్య ఉందంటే దేవుణ్ణి దూషించి సావు అంటుంది. పిల్లలు లేరు, మొత్తం పోయారు. మరి ఇప్పుడు ఏబుకుంది ఎవరు? ఎవరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా. ఎటు చూశాడు ఏబు? భార్య అందని చచ్చిపోయాడా? భార్య అంది దేవుణ్ణి దూషించి చావని. నీ భర్త కూడా అంటాడు సైతాన్ దూరిద్ది, నీ భర్తలోకి దయ్యం దూరిద్ది, నీ భార్యలోకి దయ్యం దూరిద్ది, నీ తల్లిదండ్రుల్లోకి దూరిద్ది దయ్యం. వాళ్ళ నోటితో వాళ్ళు అంటారు, చావరా దరిద్రుడా, చావు, చావరా చావు, ఎందుకురా నువ్వు బతకటం? కన్న తల్లిదండ్రులే నన్ను నా చావును కోరుతా ఉన్నారు, ఇంక నేను ఎందుకు బతకాలని ఏడుచుకుంటూ పోయి ప్రాణం తీసుకుంటాడు ఒక్కొక్కడు. నీ పిల్లల్లోకి దూరిద్ది దయ్యం. నువ్వు తల్లివి తండ్రివై ఉండొచ్చు, నీ పిల్లలే నిన్నంటారు చావుమా చావు, నువ్వు చచ్చిపోమా, నువ్వు చచ్చిపోమా, నువ్వు చచ్చిపోనానా, నువ్వు చచ్చిపోనానా, మేము హాయిగా ఉంటాం, చచ్చిపోనానా. నీ పిల్లలే. నేను కనీ పెంచి పెద్ద చేసిన నా పిల్లలు నా చావును కోరుతున్నారు, నేను ఎందుకు బతకాలి అని చావును వెతుక్కుంటారు కొంతమంది. కట్టుకున్న భార్య నన్ను చావమంటుంది, ఎందుకు బతకాలి? కట్టుకున్న భర్తే పదే పదే నువ్వు చావవే 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 అంటున్నాడు, ఎందుకు బతకాలి అని చావును వెతుక్కునే పిల్లలారా.
చావును వెతుక్కునే తల్లిదండ్రులారా, చావును వెతుక్కునే భార్యాభర్తలారా, ఈ మనుషులందరూ అంతే అంటారమ్మా. కానీ యేసయ్య నిన్ను అలా అనలేదమ్మా. నీ కొరకే తన ప్రాణము పెట్టిన ప్రేమను చూడమ్మా, నిన్ను చూడక ఉండలేని ఆ ప్రేమే నిజమమ్మా. భార్య అందని ఏబు చచ్చిపోయాడా? భార్య అందని ఏబు చచ్చిపోతే ఆ బంగారు భవిష్యత్ అంతా పోయేది, ఏబు గ్రంథమే ఉండేది కాదు. చావలా. దేవుణ్ణి బట్టి బతికున్నాడు, దేవుణ్ణి బట్టి బతికాడో, పోరాడాడు, గెలిచాడో. సాధించుకొని మళ్ళా లైన్లోకి వస్తే వదిలిపెట్టిపోయిన వాళ్ళందరూ మళ్ళీ వచ్చారు. దేవుణ్ణి దూషించి చావన్న భార్య, ఏమండి ఏమనుకోకండి, అప్పుడేదో కోపతాపన అలా అన్నాను, నేను ఎప్పుడన్నా అలా అన్నానా, ఎందుకో నా మైండ్ అప్పుడు అలా అయిపోయింది, ఏబుకు తెలుసు, ఎందుకైందో నాకు తెలిసి లేపించిదానా దా. మళ్ళీ అదే భార్యతో 10 మందిని సంతానానికి అన్నాడు. మొత్తం వస్తారు నీ దగ్గరికి, రప్పిస్తాడు నా దేవుడు. సవాల్ 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 నిలబెడతాడు, చేస్తాడు. కాబట్టి ఏం చేద్దాం? మనుషుల ఎడబాటులను బట్టి మనం దిగజారిపోదామా? ఆత్మీయ నాయకుల ఎడబాటును బట్టి మనం కృంగిపోదామా? మనంగా దేవునితో అనుసంధానమై పోరాడదామా? అమ్మ ఏంది ఎవరు చెప్పట్లేదు, పోరాడదామా? ఇంకా చాలులే, రేపు చెప్పుకుందాం మళ్ళీ. లేని పైకి లేచి నిలబడండి. పరిస్థితులు నేను ఏ విధంగా చుట్టుముట్టినా నువ్వు కంగారు పడొద్దు, దిగులు పడొద్దు, విస్మయం అందొద్దు. ఆత్మీయ నాయకుడు నీకు చెరువులో ఉన్నా చెరువులో లేకపోయినా నీ భక్తి సాధన నువ్వు చేయాలి తమ్ముడా. నువ్వు దేవునితో అనుబంధంగా అనుసంధానమై ఉండి నీ భక్తి సాధనను అద్భుతంగా చేయాలి. దానియేలు పద్దాకులు ఉండడు, దానియేలు బుద్ధస్తమానం నీ వెంటే ఉండి నీతోనే ఉండి నిన్ను ప్రోత్సహించడు. సేవకులారా, విశ్వాసులారా, పరిచర్య చేసే పరిచారకులారా, ఫ్యామిలీ మెంబర్స్, కుటుంబ సభ్యులారా, ఎవరైనా అందరికీ ప్రేమతో చెప్తున్నాను, మనల్ని ప్రోత్సహించేటువంటి ఆత్మీయులు, నిన్ను రక్షణలోకి నడిపించినోళ్ళు, నీకు భక్తి నేర్పినోళ్ళు, నీకు ప్రార్థన నేర్పినోళ్ళు, నీకు దేవుని సహవాసాన్ని నేర్పినోళ్ళు నీకు ఆట్టే కాలం దగ్గర ఉండకపోవచ్చు. వాళ్ళు దూరమైనా నువ్వు మాత్రం దేవునికి దూరం కాకూడదు. దేవభక్తి విషయంలో నీకు నువ్వే సాధన చేసుకోవాలి. హల్లెలూయా. నా అన్న నీ వాళ్ళు నిన్ను విసర్జించిన, పట్టించుకోకపోయినా, ఆదరించకపోయినా, సహాయం చేయకపోయినా, నిన్ను నిందించిన, నీకు కీడు కల్పించిన, నువ్వు ఏ విధమైనటువంటి గాయానికి గురి కావద్దు. నీ హస్తాన్ని దేవుడు పట్టుకొని ఉన్నాడు. నా తండ్రి ఏబును ఆశీర్వదించినట్టు రెండంతలుగా నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. రెండంతలుగా నా తండ్రి నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. రెండంతల మేలు నీవు చూడబోతున్నావు. ఆ సమయం దగ్గరకు వచ్చింది. త్వరలోనే నీవు వాటిని స్వతంత్రించుకుంటావు కనుక నిరాశ పడొద్దు, నిరుత్సాహపడొద్దు, కృంగుబాటుకు తావివ్వద్దు. నా తండ్రికి వెళ్ళే చూడు. నువ్వు మనుషులు మాట్లాడతారు, ఒక్కొక్కళ్ళ మాటలు ఎట్లా ఉంటాయో తెలుసా? దెబ్బకు వచ్చింది వీక్నెస్ మనకి. అట్లాంటి సైతాను మాటలు వినొద్దు. సైతానుగాడు పక్కన చేరతాడు. ఈ ఒక్క మొక్క కూడా నిరాశ అనేది ఎలా ఉంటుందో చెప్తా. నీ ఇంటి మొత్తానికి నువ్వే పోషకుడివి. నీకేదో జబ్బు వచ్చింది, వాడు నీ పక్కన చేరి ఏమంటుంటాడు తెలుసా? ఇంటి మొత్తానికి దిక్కు నువ్వే, నీకే రోగం వచ్చింది, ఇప్పుడు ఇది తగ్గేది ఎప్పుడు, నువ్వు మళ్ళా లైన్లోకి వచ్చేది ఎప్పుడు, నీ పిల్లల చదువులేంది, నీ భార్య పరిస్థితి ఏంది, నీ కుటుంబ పోషణ ఏంది, నీ పని అయిపోయింది. ఉన్న జబ్బుతో కొంత బాధ అయితే ఇలాంటి ఆలోచనలతో మరికొంత చితికిపోయి చావుకి దగ్గర అవుతా ఉంటారు. అలా చెయ్యాలనే సైతాను కుట్ర. ఇలాంటి ఆలోచన తెస్తాడు. ఇది మామూలు వాళ్ళకి అర్థం కాదు, కానీ అలా కుటుంబ బాధ్యత భుజాల మీద ఉన్నటువంటి వ్యక్తులకి నా మాట అర్థమైద్ది. తన కుటుంబం మొత్తాన్ని తనే మోస్తున్న పరిస్థితుల్లో కుటుంబానికి చెప్పుకోలేక, తన హెల్త్ బాగలేక, డబ్బులు పెట్టుకోవడానికి లేక,
అయ్యో నాకేమన్నా అయితే నా భార్య బిడ్డల పరిస్థితి ఏంటి, నా కుటుంబ పరిస్థితి ఏంటి, నా తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి అని దిగులు పడి వేదన పడి కృంగి కృషించేటువంటి తమ్ముళ్ళు చెల్లెళ్ళు లేకపోలేదు. నేను చెబుతున్నాను, నీ పక్కన చేరి సైతాను నువ్వు ముందే కొంచెం కృంగుంటే ఇంకొంచెం కృంగదీయటానికి మాట్లాడుతూ ఉంటాడు. వాడు నీ పక్కన చేరి వాడిని గద్దించు. సాతానా పో, నా దేవుడు నాకు తోడై ఉన్నాడు. రోగాన్ని అనుమతించిన దేవుడు తప్పకుండా స్వస్థపరుస్తాడు. నా కుటుంబాన్ని ఆయన చూసుకుంటాడు, నా కుటుంబాన్ని పోషిస్తాడు. నేను మరలా లెగుస్తాను, లైన్లోకి వస్తాను, నేనే నా ఫ్యామిలీని బతికించుకుంటాను. ఆ శక్తి నా దేవుడు నాకు ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అది సమాధానం. నాకు ఈ బలహీనత తగ్గిద్ది, నా దేవుడు స్వస్థపరుస్తాడు. నేను లెగుస్తాను, నార్మల్ కండిషన్కి వస్తాను, నా కుటుంబానికి నేనే పోషణ చేసుకుంటాను. నా దేవుడు నాకు ఆ శక్తిని ఇస్తాడు. నా దేవుడు లేకపోతే కదా నేను కృంగిపోవాలి. నా దేవుడు గుడ్డివాడైతే కదా నేను కృంగిపోవాలి. నా దేవుడు చూచుచున్న దేవుడు, సజీవుడైన దేవుడు. ఆయన మృతుడు కాడు, ఆయన లేనివాడు కాడు, ఆయన ఉన్నవాడు. నేను యవ్వనస్తుడై ఉన్నాను, చదువుకున్నాను, ఏ జాబు లేదు. నేను ఎంత ప్రయాసపడినా నాకేది రావట్లేదు. ఇప్పటికీ నా తల్లిదండ్రుల కష్టమే నేను తింటున్నానని ఏడుస్తున్నా తమ్ముడా, నీ చేతులతో సంపాదించిన సంపాదనతో నీ తల్లిదండ్రుల కడుపు నింపేటట్టు నా దేవుడు చేస్తాడు. నువ్వు ఇది నమ్మాలి. నీ చేతుల కష్టార్జితం నీ తల్లిదండ్రులకు పెట్టుకోవాలని నీ ఆశ కదా, న్యాయమైన ఆశ. తప్పకుండా ఆ శక్తిని నా దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు ఖచ్చితంగా పొందుతావు. నీ చేతులతో నీ తల్లిదండ్రులకి కాదు, తల్లిదండ్రులు అంటే తల్లిదండ్రులకి ఇంకా అనేక మందికి అన్నం పెట్టేటట్టు నా యేసయ్య చేస్తాడు. నా యేసయ్య చేస్తాడు. ఎంతో మంది తల్లులకు అన్నం పెట్టేటట్టు చేస్తాడు. నా తమ్ముడా, నా చెల్లెలా, నా యేసయ్య చేస్తాడు. నమ్మినోడు పొందుతాడు, అనుమానించినోడికి అంతే సంగతులు. ఎంతమంది నమ్ముతున్నారు? నా తండ్రి చేయడా? నీ ఆశ న్యాయమైందైతే నా తండ్రి తప్పకుండా తీరుస్తాడు. అనేక మంది తల్లులకు అన్నం పెట్టేటట్టు చేస్తాడు. కృంగిపోవద్దు, అధైర్యపడద్దు, విచారపడద్దు, దిగులు పడద్దు. బలహీనత ఒక పక్క కృంగతీస్తుంటే ఇలాంటి ఆలోచనలతో ఇంకా కృంగిపోతావు. రానియొద్దు. దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకో. ఆ రిపోర్ట్స్ను మార్చి నార్మల్ రిపోర్ట్స్ తీసుకొచ్చి నిన్ను స్వస్థపరిచే నా దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. అది ఎంతటి వ్యాధైనా తిప్పుతాడు, వెనక్కి తిప్పుతాడు, స్వస్థపరుస్తాడు. నమ్ము. బంధకాల్లోంచి నిన్ను బయటికి తీసుకొస్తాడు. ఈరోజు అప్పుల్లో పీకల దాకా మునిగిపోయి ఉండొచ్చు, నువ్వు ఊపిరి ఆడని స్థితిలో ఉండొచ్చు. నీ అప్పుల్లోంచి నిన్ను బయటేయడానికి నా దేవునికి ఎంత టైం కావాలి? ఎంత టైం కావాలి? ఆయన తలుచుకుంటే ఒక గడియ జాలదా? ఒక చిన్న అద్భుతం జాలదా? ఒక చిన్న రాయితో దావీదుని మహారాజును చేసిన నా దేవుడు ఒక చిన్న అద్భుతంతో నీ అప్పుల ఊబి నుంచి నేను బయటికి తేలేడా? తేగలడా? తేలేడా? నువ్వు ఎటు చూడాలి? ఎవరిని హత్తుకోవాలి? ఎవరిని ఆశ్రయించాలి? ఈ కార్యాలు జరిగేంత వరకే కాదు, జరిగిన తర్వాత కూడా నువ్వు ఆయన్నే హత్తుకోవాలి. నువ్వు దేవుని బిడ్డవి, భక్తి సాధకుడివి గనుక నేను చెప్తున్నాను, నీ ఆత్మీయ జీవితం, భౌతిక జీవితం రెండు జీవాల విషయంలో దేవభక్తి నీకు ఉపయోగపడుతుంది. సాధన చేసుకో. ఎవరో అందలేదని గిల్టీగా ఫీల్ అవ్వద్దు. దేవుడు నీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉన్నాడు. నా మీద కూడా అలగొద్దు, చాలేమన్నా నాకు అసలు సమయం ఇవ్వట్లేదని. నా మీద కూడా అలగొద్దు. అందరికీ సమయం ఇచ్చానంటే నాకు సమయం లేకుండా అయిపోయింది. అందుకని నేను దేవుణ్ణే హత్తుకున్నా, నీకు కూడా అదే నేర్పుతున్నా. ఒక తీర్మానంతో ఇక్కడి నుంచి వెళ్దాం మనం. అవును, నేను దేవుణ్ణే హత్తుకోవాలి, నేను దేవునితోనే అంటుకట్టబడాలి, నేను నా తండ్రితోనే అనుసంధానం అవ్వాలి. ఒక తీర్మానం. నాకు ఒక మాట ఇస్తారా? శాలేమన్నా మీరు మాకు దగ్గరలో ఉన్నా, దూరంలో ఉన్నా, మేమైతే దేవుణ్ణి విడిచిపెట్టాం, మేము దేవునితో అంటుకట్టబడి ఉంటాం అన్నా. మమ్మల్ని ప్రోత్సహించే ఆత్మీయులు మాకు అందుబాటులో ఉన్నా లేకపోయినా మేము ఆయన్ని మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నా, ఆయన ధ్యానాన్ని, ధ్యాసను వదిలిపెట్టమన్నా అని నాకు మాటిస్తారా? ఎంతమంది మాటిస్తారో చేయొద్దండి. హల్లెలూయా.
ఉంటారా? అలాగే ఉంటారా? నాకు ఒకసారి దిగులండి, దేవుడు నన్ను లెక్క అడుగుతాడేమో నాకు దిగులు. చేతులు దించేశారు మీరు. ఎందుకు దిగులంటే వేలాది మందిని నా ముందుకు పంపిస్తున్నాడు, మనిషితో నేను మాట్లాడలేకపోతున్నాను. ఎవరు ఆత్మీయతలో ఉన్నారో, ఎవరు దిగజారుతున్నారో, ఎవరు లోకంలో కలుస్తున్నారో, ఎవరు దేవుణ్ణి హత్తుకొని ఉన్నారో నాకు అర్థం కాదు కదా. కొన్నిసార్లు నాకు దిగులది. బాప్తీసం పొందిన వాళ్ళందరూ లైన్లో ఉన్నారా? దేవుణ్ణి వదిలిపెట్టారా? రక్షణలో ఉన్నారా? కోల్పోయారో? ఎలా ఉన్నారో అని దిగులు. కానీ మీరు చేతులు ఎత్తారు, సంతోషం నాకు. నేనే అంటే మీకు నేను దగ్గరలో లేకపోయినా మీరు దేవునికి దగ్గరలో ఉండి దేవునితో అనుసంధానమై ఉంటామన్నారు కదా. దేవుణ్ణి వదిలిపెట్టమన్నారు కదా. దేవుని ధ్యాసలోనే ఉంటామన్నారు కదా. దేవుని హత్తుకుంటామన్నారు కదా. నిజంగా ఆ మాట మీరు నెరవేర్చగలిగితే నాకన్నా సంతోషించేవాడు ఇంకొకడు ఉంటాడండి. నాకన్నా ఆనందపడేవాడు ఇంకొకడు ఉండడు. నాకుండే అదే కొట్టుకుంటుంది మీ అందరి కోసం. నా మోకాళ్ళు అందుకే వంగుతాయి, నా చేతులు ఆ విషయమై దేవుని వైపు చూస్తాయి. బిడ్డలు ప్రభు అని నేను కాయలేనుగా. అందుకే ఆ పరమ కాపరికి మిమ్మల్ని అప్పగించి ధైర్యంగా ఉంటున్నాను. నా బాధను అర్థం చేసుకుని మీరు దేవునితో అంటుకట్టబడి ఉండండి. ఎవరు మిమ్మల్ని ప్రోత్సహించకపోయినా పర్లా, మీరు ఇతరులను ప్రోత్సహించండి భక్తికి. మీరు రేపండి ఇతరులను భక్తికి. చల్లారిపోకండి, క్రీస్తు కొరకు మండండి. కృప మనకు తోడై ఉండమగాక. ప్రార్థన చేద్దాం. 2 మాటలు ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మహాపరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు. నీ దాసుని మరుగుపరిచి మాతో అందరితో మరొకసారి మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు. దైవభక్తి విషయంలో నీకు నువ్వే సాధకం చేసుకోవాలని అయినా ప్రోత్సహించేవారు లేకపోయినా, ప్రేరణ కలిగించేవారు లేకపోయినా, ప్రోత్సాహపరులు లేకపోయినా ప్రభా, దానియేలు, షడ్రకు, అబేద్నెగో, నేను మేషకులు ఎలాగైతే నన్ను సేవించారో అటువంటి భక్తి జీవితాన్ని మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. బలు రకసి చెట్ల మధ్య వల్లి పదం ఎలాగైతే తన నయన సున్నితత్వాన్ని పోగొట్టుకోకుండా పరిమళాన్ని వెదజల్లిందో అటువంటి జీవితం మీరు మా అందరికీ అనుగ్రహించుదురుగాక. మేము నీ కొరకు స్థిరముగా నిలిచి అనేక మందిని నీ కొరకు నిలుపగలిగిన శక్తిని, బలమును, అభిషేకమును మీరు మాకు అనుగ్రహించండి అయ్యా. లోకములో పడిపోకుండా, పాపంలో పడిపోకుండా నీతో అంటుకట్టబడి బ్రతికే ఆ జీవితం, ఆ మధురమైన అనుభవాలు మీరు మాకు సమృద్ధిగా కలిగించి దీవించమని, వినిన ఈ వర్తమానం మా గుండెలో నుంచి సాతాను దొంగిలించకుండా మా హృదయంలో ముద్రించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి మాట మా అనుభవాలలో ప్రభువా క్రియాత్మకమై నీకు ఇంకా మరింత సమీపంగా నేను సేవించే కృపద ఇచ్చేయమని ఈ మాటలన్నింటిని బట్టి వందనాలు చెల్లిస్తూ యేసు నామములో అడిగి ప్రార్థించి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక. నీ రాజ్యం మాకు వచ్చుగాక. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. నేడు మాకు కావలసిన ఆహారం మాకు దయచేయండి. మా పట్ల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మీరు మా అపరాధాలు క్షమించండి. మమ్మల్ని శోధనలోకి తెక దుష్టి నుంచి తప్పించండి, కీడు నుంచి రక్షించండి. ఎందుచేతనగా రాజ్యము, బలము, మహిమ, శక్తి సర్వము నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఆమేన్. చివరి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. రాత్రి అలాగే శుక్రవారం నుంచి ఇప్పటి వరకు నీ సన్నిధిలో కాచుకొని దీనులమై ప్రభు నీ సన్నిధిలో మొరపెట్టుకున్నప్పుడు నీ దాసుని ద్వారా మా అందరితో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు. ఇక నిలిచిన వారిలో ఎలాంటి పరిస్థితుల్లో, ఎలాంటి ఇబ్బందుల్లో, ప్రతికూలతలో ఉన్నారో మాకు తెలియదు. యేసు నామములో ప్రతి ప్రతికూలత తొలగిపోవునుగాక. గొప్ప నెమ్మది కలుగునుగాక. రోగులకు స్వస్థత కలుగునుగాక. అప్పుల నుండి విడుదల కలుగునుగాక. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవునుగాక. ఆత్మీయతలో దిగజారిన వారిని, వెనుకబడిన వారిని సైతం కూడా ఆత్మీయంగా మీరు ఆశీర్వదించుదురుగాక, బలపరచుదురుగాక. కుటుంబాల్లో ఉన్న శోధనలన్నీ తొలగించి నాయన నీ దీవెనల చేత నింపి నడిపించండి. అలాగే రేపు జరగబోయే కూడికి కూడా ఆశీర్వాదకరంగా జరిగించండి. మంచి ఆరోగ్యం మంచి అందరికీ మంచి ఆరోగ్యం ఇచ్చే వాతావరణం కలిగించు. నీ దివ్య సన్నిధి మాకు తోడుగా ఉంచు. నేను ప్రజలందరూ వచ్చేటప్పుడు తోడే ఉన్నా, తిరిగి వెళ్ళేటప్పుడు తోడే ఉండి క్షేమంగా సకాలంలో గృహాలకు చేర్చమని సమస్త మహిమ నీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి ప్రార్థించి పొందుకొని ఉన్నాము మా తండ్రి. ఆమేన్.
మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడు, మనందరి రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి దివ్యమైన కృప, పరిశుద్ధ ఆత్మదేవుని అన్యోన్య సహాయ సహవాసం, సమాధానము సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘం అంతటికి సదా తోడై నిత్యత్వంలో చేరు పర్యంతం నడిపించును గాక. ఆమేన్. ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం. యేసు నామానికి సంపూర్ణ విజయం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. ఈరోజు విన్న వర్తమానం యూట్యూబ్లో ఉంటుంది. మరొకసారి ప్రశాంతంగా వాక్యాన్ని వినండి. అలాగే రాత్రికాలపు వేళ కూడా చాలా సంగతులు, చాలా విలువైన సంగతులు దైవజనుల ద్వారా దేవుడు మనకు అందించాడు. ఆన్లైన్ ప్రార్థనలో కూడా దేవుడు అందించిన వర్తమానాన్ని మీరు వినండి. వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి. రేపు 10 గంటలకల్లా వార్షికోత్సవ ప్రార్థన కూడిక ప్రారంభించబడుతుంది కనుక ఆ విషయాలు గమనించండి. లైవ్లో జూమ్లో ఉన్నవారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. రాగలిగితే తప్పకుండా మీరు కూడా రండి. అందరం కలిసి ప్రభువును మహింపరుద్దాం. అలాగే కొంతమంది నూనె తెచ్చుకున్నారా, ఆ నూనెను మీ చేతుల్లో ఉంచి ప్రార్థనలోకి ఇవ్వించండి. ప్రార్థన చేస్తాం. ప్రేమ స్వరూపి నమ్మదగిన దేవా, నీకు స్తోత్రాలయ్యా. నీ బిడ్డలు ప్రభువా, నీ సన్నిధిలో ఇంతవరకు కాచుకొని నీ వాక్యాన్ని విని బలపరచబడి పురుగొల్పబడి ఉన్నారు ప్రభువా, నీకు స్తోత్రాలు. వారి చేతిలో నూనెని జ్ఞాపకం చేసుకోండి. ఆ నూనెని మీ ప్రభావం చేత నింపండి, రక్తముగా మార్చండి. రాచి ప్రార్థన చేసినప్పుడు గొప్ప కార్యాలు చూచే కృప కలుగునుగాక. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది అన్నావు. నేను ఆ నూనె రాచి ప్రార్థన చేసినప్పుడు అక్కడెల్లా గొప్ప కార్యాలు జరుగునుగాక, సూచక క్రియలు జరుగునుగాక, గొప్ప విడుదల కార్యాలు జరిగించి నీ నామానికి మహిమ తెచ్చుకో. ఇదే కాదు నాయన, ఎంతమంది బిడ్డలు వారి తమ ప్రార్థన అవసరతలు నాయన ప్రతిరోజు నీ పాదాల దగ్గర పెడుతున్నారు, మానక నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నారు. యేసు నామములో ప్రతి ప్రార్థనకు గొప్ప జవాబు కలుగునుగాక. జ్ఞాపకం చేసుకుని సమస్యలన్నీ సాక్ష్యాలుగా మార్చి నీ సన్నిధిలో వీరందరినీ సంతోషపరచమని యేసయ్య నామములో అడిగి ప్రార్థించి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.